వరకు వెంకయ్యమ్మ అని ఆమె బైవరం ఎస్సీ కాలనీకి చెందిన ఈమె మార్నింగ్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ విషయం ఏంటంటే, ఈమెకి 4 సంతానం. 3వ సంతానమైన వరకు గోవింద అన్న ఆయనకి 2015లో కొనపల్లి శివలక్ష్మితో వివాహం చేసించారు. ఈమెది ఎలమంచిది. వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఎదురికి కూడా మనస్పర్ధలు మొదలైన తర్వాత వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఈమె చాలాసార్లు నెక్స్ట్ చెప్పి చూసింది అన్నమాట కొడుకు కోడలకి. అయినా కూడా వాళ్ళు మనస్పర్ధలు పెరిగినాయి. వీళ్ళిరువురు కూడా డైలీ వర్కర్స్ కిందగా వర్క్ చేస్తున్నారు. ఆమె బ్రాండెక్స్ కంపెనీలో పనిచేస్తుంది, లారస్ కంపెనీలో డైలీ వర్కర్గా పనిచేస్తున్నారు. వీరిరువురికి కూడా ఒక కాలం నుండి తగాదాలు ఏర్పడినాయి. ఈమె కొన్ని అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చుకుంటే ఏంటంటే, నేషనల్ హైవే పైన ఒక 10 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలం అమ్మేసి అప్పులు తీద్దామని చెప్పేసి ఈమె ప్రెజర్ పెట్టింది అనమాట. ప్రెజర్ పెడితే దానికి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు మనకి కంప్లైంట్ ఉందో డిసిజీ తల్లి డిసిజీ ఇద్దరు కూడా దానికి అంగీకరించడం జరగలేదు. దాని మీద మరింత ప్రెజర్ పెట్టడం స్టార్ట్ చేసి మొన్న కూడా పెద్దల సమక్షంలో ఆయన వీరి మీద నన్ను ఇలాగా చంపడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తే, వాళ్ళందరి ముందు కూడా ఈమె వాళ్ళని హస్బెండ్ని కొట్టింది అనమాట. చంప మీద కొట్టితే వచ్చిన తర్వాత పెద్దల మీద సందేహించారు. అయినా కూడా మళ్ళీ ఆమె పాత విధంగా ఆ భూమిని అమ్మండి అని చెప్పుకొచ్చింది. ఈయన అమ్మపోయని చెప్పేసరికి, అలాగే ఈయన కొంచెం అనారోగ్యంతో కూడా కొంచెం ఉంటాడు. ఆమె చదివి చేయడం కూడా ఈమెకి ఇష్టం ఉండేది కాదు. దాని మీద వీళ్ళకి మరింత గ్యాప్ పెరిగింది. ఈ సందర్భంలో ఏంటంటే, ఈయనకి ఈ యొక్క మనస్పర్ధలతో ఈయన మద్యానికి అలవాటైనాడు. ఎవరైతే డిసీజ్గా ఉన్నాడో వరకు గోవింద మద్యానికి అలవాటైన తర్వాత అదునుగా చూసి ఈమె ఆ మద్యంలో పురుగుల మందు, ఇంటికి వాళ్ళకి పొలం ఉంది, పొలం సంబంధించి పురుగుల మందు ఉంటే పురుగుల మందు కలిపేసి తాగించింది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళ మదరు ఈమె అందరూ ఇంట్లోనే పడుకున్నారు. ఆయన ఏంటంటే నొరగలు కొట్టడం చూసి శబ్దానికి వాళ్ళు తెలియలేచి గట్టి కేకలేక ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఆయన కొంతసేపు తర్వాత అలాగా గిలగలు కొట్టుకుంటూ అక్కడే ప్రాణాలు విడిచారు. దాని మీద ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో ఈమె వెంకయ్యమ్మ కంప్లైంట్ చేసిందో మన కేసు రిజిస్ట్రేషన్. దీని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆమె యొక్క దీన్ని బట్టి అరెస్ట్